హాయ్ అండి. మనం చపాతీ చేయడానికి పిండి కలుపుకుందాం. ఒక పాత్రలో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకుందామండి. ఆ సాల్ట్ కరిగేంత వరకు కలుపుకుందాము. ఇప్పుడు 300 గ్రాముల పిండిని ఇందులో కలుపుకుందామండి. నీళ్లు చాలకపోతే కొద్దిగా వేసుకొని కలుపుకొని ముద్దలా చేసుకొని మూత పెట్టుకుందామండి. ఒకవేళ ఎక్కువ పోస్తే అది ముద్దగా రాదండి, లూజ్గా అయిపోతుంది. చూడండి ఎలా బాగా వచ్చిందో. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఈ మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అట్లే ఉంచేస్తామండి. తర్వాత చపాతీ చేసుకుందాం. ఇప్పుడు మనము వెజ్ రోల్ చేయడానికి ఏమేమి కావాలో చూస్తాం రండి. క్యారెట్, పెద్ద సైజు ఒక క్యారెట్ అండి, 2 క్యాప్సికమ్ అండి, ఒక పెద్ద టమోటా, పచ్చిమిరపకాయలు 6, ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, కొత్తిమీర, తెల్లగడ్డ 10 రెమ్మలండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందామండి. ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుందాము. మనం ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకొని దాంతోపాటు ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందామండి. ఎర్రగడ్డ 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత బాగా కలర్ కొంచెం మరీ ఎక్కువ వేయించుకోకూడదండి, మీడియంలోనే 2 నిమిషాలు వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకుంటే ఆ టేస్ట్ మారిపోతుంది మళ్ళీ. చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇవి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకుందామండి. చూడండి ఇలా కలుపుకోవాలి. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు టమాటా వేసుకున్న తర్వాత బాగా అయిపోయింది కదండి. ఇప్పుడు తెల్లగడ్డ వేసుకుందాం. తర్వాత క్యారెట్ వేసుకుందాం. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టుకుందాం. ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ వేసుకుందామండి. వేసుకున్నాం కదా క్యాప్సికమ్. తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు కలుపుకొనేసి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వేసుకున్నాం కదండి. ఇప్పుడు పసుపు కొంచెం వేసుకుందామండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలండి. ఆల్రెడీ ముద్దగా చేసుకున్న పిండిని చపాతీ చేసుకుందామండి. ఈ చపాతీ చేయడం నాకు తెలియదు, మా వైఫ్కి మాత్రమే తెలుసు. కాబట్టి మా వైఫే అవంతా చేయడం జరిగింది. ఆ చపాతీని బాగా రోల్ చేసుకునేసి ఒక 4 ముక్కలు కట్ చేసుకుందామండి. 4 ముక్కలు కట్ చేసుకున్న తర్వాత చపాతీ ఎలా రుద్దాలి, ఎలా రుద్దితే మనకు మెత్తగా వస్తుంది అనేది చూస్తాను. చూడండి, ఆ చపాతీ పిండిని రౌండ్గా చేసుకొని పిండిలో అద్దుకొనేసి ఇప్పుడు రుద్దుకుందామండి. నాకు ఈ యూట్యూబ్
స్టార్ట్ చేయడానికి నాకు ఫుల్ సపోర్టు గైడు అంతా మా వైఫేనండి. మా వైఫ్ కానీ సపోర్ట్ చేయకపోతే నేను ఇంత సక్సెస్ఫుల్గా ఈ యూట్యూబ్ ఛానల్ని రన్ చేయలేకపోతున్నానేమో. చూడండి రౌండ్గా రుద్దుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం కొంచెం, ఎందుకంటే ఈ ఆయిల్ మెత్తగా ఉంటుందండి, తింటా ఉంటే అంత మెత్తగా ఉంటుంది. దానికోసమే ఈ ఆయిల్ వేయడము, లేదంటే కొంచెం గట్టితనం ఉంటుందండి. ఇలా 4గా మడిచి మళ్ళీ పిండితో అద్దుకొనేసి ఇప్పుడు మళ్ళీ చపాతీని రుద్దుతామండి. చూడండి ప్రాసెస్ అయితే చాలా పెద్దది, అయినా ఇలా చేసుకుంటేనే మనకు లేయర్గా పొరలుగా లేస్తుందండి చపాతీ. తింటా ఉంటే అంత కమ్మగా ఉంటుంది, పళ్ళు నొప్పి కూడా రాదండి. చూస్తారు కదండి ఎంత బాగా వస్తుందో రుద్దుతా ఉంటే. ఇంతేనండి ప్రాసెస్. బట్ నాకు తెలియదండి ఇవంతా, మా వైఫ్ దగ్గరే నేను చేయించుకుంటాను చపాతీ అంట. చూడండి ఆల్రెడీ ఉడికిపోయింది వెజ్ ఫ్రై. మనము కొత్తిమీర కొంచెం చల్లుకొని ఇప్పుడు కలుపుకొనేసి కాసేపు తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం. కలిపేసాం కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తాం. పక్కన స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకుందామండి, ఎందుకంటే చపాతీ కాల్చుకోవాలి కదా. చపాతీని వేసుకొని కాల్చుకుందామండి. చూడండి నేను చెప్పాను కదా మీకు లేయర్గా పొరలుగా లేస్తుంది అనేసి. చూడండి ఎలా లేస్తుందో లేయర్గా పొరలుగా మీకే తెలుస్తుంది, కనిపిస్తుందో బాగా. ఇలా ఉండాలండి. ఒకసారి తిప్పేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి స్మూత్నెస్ కోసం. ఇంకొకసారి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. చూడండి చపాతీ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకోవాలండి. ఇంకొక చపాతీ వేసుకుందాం ఇప్పుడు. ఇది కొంచెం పెద్ద చపాతీలండి. చూడండి పొరలుగా లేస్తూ ఉంది. చూడండి ఇప్పుడు చపాతీ రెడీ అయిపోయింది. ఆ వెజ్ కర్రీని తీసి చపాతీ మీద రోల్ కోసం అలా వేసుకోవాలండి. వేసుకున్న వెజ్ కర్రీని వన్ సైడ్ తోసుకునేసి మనము చపాతీని రోల్ చేయాలండి. ఇలా చపాతీని రోల్ చేయాలండి. ఇంకొక ప్లేట్లో పెట్టుకుందామండి. ఇట్లా ఇంకొక పాత్రలో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో వెజ్ చపాతీ కర్రీ.